ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏమైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించేవాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారులు. వారికి భయపడ ఉండగలిగివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డని చేసిన ఎడల భయపడము, వారు ఊరకనే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనశ్శాంతిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. ఏలైనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయే పని కలిగి ఉందురు. చూడండి గొప్ప దేవుడు మానవ సేవకులకు అధికారులు నాయకులకు లోపడమని దేవుడే సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడు లోకంలో ప్రతి ఒక్కరు క్షేమంగా జీవించాలనే దేవుని సంకల్పమైనది కనుక లోకంలో ప్రభుత్వములు అధికారులు నాయకులను ఆయన నియమించారు కనుక లోక ప్రజలను క్షేమంగా జీవించడము మరి స్థానిక గ్రామం మొదలుకొని ప్రపంచ దేశాల వరకు కూడా పరిపాలన అధికారులను ఆయన నియమించారని వారు దేవుని పరిచారకులని దేవుని పరిచారం ఎన్నిసార్లు ఎప్పుడు జరిగిందండి దేవుని పరిచారకులు అనేసారు కనుక 1-6 వచనాల్లో పూర్తిగా లోకంలో అధికారులన్నీ దేవుని వల్లనే కలిగినవి. ప్రభుత్వములు అధికారులు నాయకులు పరిపాలన అంతా దేవుని వల్లనే కలిగినవని గొప్ప సత్యాన్ని గ్రంథం నుండి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఒక్క మాట 13వ అధ్యాయం ఒక వచనం, ఈ ఒక్క వచనం లోకము తెలుసుకున్నట్లయితే ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడికి భయపడి ప్రజలు ప్రేమగా పరిపాలిస్తారు. ఎందుకంటే మొదటి వచనం చదువుతాను చూడండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఎంత స్పష్టంగా ఉన్నాడండి. కనుక దేవుడు మానవుల క్షేమం కొరకు
అధికారులు తెలుసుకోవాలి, ఈ పరిపాలన తెలుసుకోవాలి, లోక ప్రజలందరూ తెలుసుకోవాలి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అనగా క్రీస్తు, యేసు క్రీస్తు, ప్రభు అయిన యేసు క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎందుకంటే ఎవరా దేవుడు? ఈ అధికారాలు, పరిపాలన, ప్రభుత్వాలు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాజులు, ఏమండి ఏలుకలను నియమించి సిద్ధపరిచే దేవుడు ఎవరు? యేసు ప్రభు అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడు. ఏలనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఎవరైనా ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు సర్వ లోకంలో ప్రపంచమంతటిలో కూడా ఆయా దేశంలో, ఆయా రాష్ట్రములలో, ఆయా పట్టణములలో, ఆయా గ్రామములలో నాయకులను, పరిపాలనను, ప్రభుత్వములను పరిపాలన సిద్ధపరిచిన వాడు ఆయన యేసు క్రీస్తుని అని లోక ప్రజలు, లోక నాయకులు, పరిపాలకులు తెలుసుకోవాల్సిన అవసరత ఉందని ఈ యొక్క వాక్యము తెలియజేస్తుంది. తీర్పు పత్రిక 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవాలని, అది గొప్ప మాట. అందుకని ఈ అధికారులు, ప్రభుత్వంలో దేవుడిని నియమించాడు కనుక, దేవుడి ద్వారానే ఏర్పరచబడ్డాయి కనుక ఈ పరిపాలకులు, అధికారులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా పరిపాలన కూడా ఆయన అధికారం ఇస్తేనే దొరుకుతుంది కనుక అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని, అది దేవుని నిర్ణయం. క్షేమంగా జీవించాలి మానవుడు అంటే. మొదటి పేతురు పత్రిక 2:13 మనుషులు నియమించు ప్రతి కట్టడమును ప్రభుని నిమిత్తమై లోబడి ఉంటుంది. మనుషులు అధికారంలో వస్తారు, వచ్చి కట్టడాలు నియమిస్తారు. ఆ నియమించిన కట్టడాలు లోబడి ఉంటాడు. ఎందుకంటే ప్రభు నిమిత్తము అంటాడు కదా. ఎందుకు లోబడి ఉండాలి? ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రధానమంత్రికి, ఈ కలెక్టర్కి, ఈ అధికారికి, ఈ యొక్క పరిపాలనకి ఎందుకు లోబడాలంటే ప్రభు ద్వారా ఏర్పరచబడింది ఈ క్షేమ కొరకు. అందుకని ప్రభు నిమిత్తమై లోబడి ఉంటుంది. రాజు అందరికీ అధిపతి అనియు, రాజు స్థానంలో ఇక దేవుడు లోకమంతా ఏమంటే ప్రధానులను, ప్రెసిడెంట్లను, ఏమంటే ముఖ్యమంత్రులను, గవర్నర్లను అనేక రీతులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయడమును, సన్మార్గులను మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారు అనియు వారికి లోబడి ఉంటాడు. చిన్న ఉద్యోగం మొదలు పెద్దవారి వరకు లోబడి ఉంటే ఆ జీవితము క్షేమకరపడదని దేవుడే నేర్పిస్తున్నాడు దేవుడి వాక్యం ద్వారా. కనుక ఇంకా ఇంకా మరి పాత నిబంధనలో కూడా ఈ విషయాలు కొన్ని మనకి అందించబడినవి. దానియేలు 4:17 మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి, మహోన్నతుడే దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగో జరుగునో అని దేవుడు తెలుసుకున్నాడు. ఇక్కడ ముఖ్యం ఎవరంటే దేవుడు. ఈ అధికారంలో మనుషుడు అల్పుడు, అధికారంలో
అత్యల్ప మనుషులను అన్నాడు దేవుడు. అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడు. మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యం అధికారి ఎవరికి అధికారం ఇస్తారో ఆ అధికారం పొందినవాడు మనిషినిచ్చా శరీరాన్నిచ్చా అత్యల్పుడైన మానవుడిని అధికారిగా, రాజుగా, ప్రధానిగా, ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, పెద్ద పెద్ద హోదాల్లో కూర్చోబెట్టి దేవుడు ఉన్నాడు. ఈ అధికారులు మేము అత్యల్పమైన మనుషులను తెలుసుకోవాలి. అది ఇక్కడ దేవుడే కనపరచాలి. వారు లోకం కూడా ఇంత గొప్పగా. ఎందుకంటే ఆ దేవుడు ఎవరు అంటే ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడిన దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే ఏమండి, క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. అది ఇది ఇప్పుడు ఈ అధికారం తెలుసుకోవాలి, లోక ప్రజలను తెలుసుకోవాలి. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని మాట. ఆయన అన్నాడు కలిసిపోతుంది. ఆయన క్రీస్తు అదృశ్య దేవుడి స్వరూపే అన్నాడు. రోమిల పత్రికలో ఆయనే సర్వాధికారి దేవుడు అంటే తెలియజేయబడుతుంది. ఆ దేవుడు, ఆ క్రీస్తు, ఆ యేసు క్రీస్తు ప్రభు ఇదిగో మానవ క్షేమ కొరకు ఏమండి ఏ అధికారం దేవుడి వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుడి వలననే నియమింపబడి ఉన్నవే. అది ముఖ్యమైన సంగతి కనుక 2వ వచనంలో కాబట్టి మరి దేవుడి ద్వారా ఏర్పరచబడిన అధికారులు కనుక, పరిపాలకులు కనుక మరి మనుషులు ఏం చేయాలి? ప్రజలు ఆయా ప్రాంత ప్రజలందరూ అంటే కాబట్టి అధికారులను ఎదిరించేవాడు దేవుడి నియమమును ఎదిరించుచున్నాడు. ఎంత క్లియర్గా ఉంటాడు. అధికారులను ఎదిరించేవాడు దేవుడి నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవాడు తమ మీదికి తామే శిక్ష తెలుసుకుందరు. క్రైస్తవుడు సమాజంలో ఏ విధంగా జీవించాలి, ఒక సామాన్యుడు లోకల ప్రజలు ఏ విధంగా జీవించాలనే విషయాన్ని అధికారులు లోపల జీవిస్తే నువ్వు క్షేమం ఉంటావనే సంగతిని ఇక్కడ 2వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. 13:2 చూసాం కదా. అందులో యోహాను సువార్త 19వ అధ్యాయము 10-11 వచనాల్లో కనుక పిలాతు యేసుప్రభు సంభాషణ జరుగుతుంది. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీ విడుదలవా అన్నాడు యేసుప్రభుతో. సర్వాధికారి దేవుడితో ఒక గవర్నర్ మాట్లాడుతున్నాడండి. పిలాతు గవర్నర్ ఏమన్నాడట? నిన్ను విడుదల చేయటకును నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీ వెలుగువా అని ప్రశ్నించాడు యేసుప్రభు. ఎందుకంటే ఏంటంటే ఏమడిగినా ఆయన మౌనంగా ఉన్నాడట, ఏమి సమాధానం చెప్పలేదంట, మౌనంగా ఉన్నాడట. లేఖన ప్రకారం ఆయన గొర్రెవలే మౌనంగా ఉండనని చెప్పి ఆ లేఖన ప్రకారం మౌనం ఉంటే ఈయన ఇలా మాట్లాడతాడు అని ఆయనతో అని ప్రభుత్వం మాట్లాడతాడు. అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప, అది అధికారం అంటావు కదా, ఎవరి వల్ల నీకు పైనుండి నీకు ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదు. ఈ వాక్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో ఏ అధికారమైనా పైనుండి అనగా దేవుడి నుండే మానవుడికి లభ్యమవుతుంది అధికారం. కనుక ఆ అధికారం కూడా దేవుడిలో కూడా ఉండాలి.
ఏంటి అధికారం చెప్తున్నామని చెప్తారు మీరు, పైన అనుగ్రహించబడుతుంది కానీ దేవుడి దగ్గర నుంచి వస్తేనే కానీ ఎవరికి ఏ అధికారం ఉందయ్యా అని చెప్పి సమాధానం చెప్పేటప్పటికి ఆయనకి ఆ యొక్క గర్వం అంతా దిగిపోయింది. గర్వం. తదుపరి 3వ వచనంలో ప్రభుత్వం చేయవారు అన్నమాట. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉన్నాయి కదా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటారు. స్థానికంగా ఈ యొక్క పంచాయతీలు లేక మున్సిపాలిటీలు లేకపోతే కార్పొరేషన్లు అధికారులు కదా, ప్రభుత్వం చేస్తారు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములు భయంకరులు కారు. చెడ్డ కార్యాలకి తప్ప మంచి కార్యాలకు వారు భయంకరులు కాదు, అని మంచివాడే, మంచి కార్యాలు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారులు. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి కదా, అధికారులు దేవుని పరిచారులు అంటాడు. వారికి భయపడక ఉండకోల్చువా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డని చేసిన భయపడము, వారు ఊరకి ఖడ్గము ధరింపరు. ఏమండి మరి శిక్షించినందుకు ఖడ్గం ధరిస్తారు. చెడ్డమాటలు చేస్తే ఉరికినే ధరించరు, ఉరికిని శిక్షించరనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. 2 సార్లు చెప్పారండి. అధికారులు దేవుని పరిచారకులు, ప్రభుత్వములు, నాయకులు, అధికారులు దేవుని దేవుని కార్యాలు చేస్తారట, దేవుని తరపున పాలిస్తారట, దేవుని పరిచారకులట. ఇది సర్వలోకంలో ఉన్నటువంటి ప్రభుత్వములు, అధికారులు, పరిపాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5వ వచనంలో కాబట్టి ఆగ్రహవాలను బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఆవశ్యకము. కానీ మనస్ఫూర్తిగా ఏదో ఎవరో ఏదో చేస్తారని కాదు, కానీ మనస్ఫూర్తిగా మనస్సాక్షిని బట్టి దైవ చిత్తానుసార కార్యములు ఇవన్నీ తెలిసి మనస్ఫూర్తిగా మనస్సాక్షిని బట్టి లోబడి ఉండాలని అది ఆవశ్యకమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాగనగా వారు దేవుని సేవకులు అయ్యాడు. మన 3వ చెప్పాడు, పరిచారకులు 2 సార్లు చెప్పారు. ఇక్కడ సేవకులు అన్నారు. ఏలనగా వారు దేవుని సేవకులు అయ్యండి అన్నాడు. ఎవరైనా ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు ఏమండి దేవుని సేవకులు అన్నాడు. సేవకులు అయ్యండి ఎల్లప్పుడూ ఈ సేవ అనే పని కలిగి ఉందరు. ఇదాని గురించి ఆలోచనాము ధ్యానిస్తున్నాము. ఇది ఎంతో సమాజానికి, లోకానికి ఈ ఆలోచనలు ఎంతో అవసరమై ఉన్నాయి. ప్రభుత్వానికి అవసరమే, ఏమండి నాయకులకి అవసరమే, అధికారులకు అవసరమే, సామాన్య ప్రజానికి అవసరమే ఈ ఆలోచనలు. 7వ వచనంలో దానికి ఒక ముగింపిస్తున్నాడు అన్నమాట. ఏంటంటే ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుఖమో వానికి సుఖమును చెల్లించుడు. ఎవరి భయం ఉండవలనో వారి భయమును, ఎవరి సన్మానం ఉండవలనో వారి సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి రుణములను తీర్చుడి. ఇదండి ఎంత క్లియర్గా చూడండి. మీరు పనుగడతారు కదా, ఎందుకని ప్రభుత్వానికి పనుగడతారు కదా, ఎందుకు? అది దేవుడిని నియమించిన వ్యవస్థలు, దేవుడు నియమించిన వ్యవస్థలు, వాటి క్రమ ప్రకారము మరి మీరు వాటి నడిపింపు వరకు, ప్రభుత్వ నడిపింపు వరకు పనుగడుతున్నారు కదా అని యశుప్రభు వారే ప్రశ్నించడం. ఏమండి పరిశుద్ధాత్మను ప్రశ్నించడం జరుగుతుంది. యశుప్రభు వారు కూడా ఏం చేసిన చూద్దాం ఉన్నాం కొన్ని విషయంలో.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 24-27 వరకు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెక్కులను పన్ను వసూలు చేయవాడు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెక్కులు చెల్లింపడా అని అడుగగా చెల్లించనని. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి ఇక్కడ మత్తయి 17:24-27 ఇక్కడ యేసు ప్రభు వారు కపెర్నహూములో పేతురు గారి ఇంట్లో ఉన్నారండి. బయట పేతురు పన్ను వసూలు చేసే అధికారులు వచ్చి పేతురుతో మాట్లాడతారు. బయట సంభాషణ ఏమని, మీ బోధకుడు పన్ను కట్టడేంటయ్యా అని అడిగారంట శిష్యుని. పేతురుని అడిగారంట, ఎక్కడది? ఇంటి బయట. ఎందుకు కడతారండి కట్టండి చెప్పి ఆయన చక్కటి సమాధానం ఇచ్చి ఆ మాట చెప్పడానికి లోపలికి ప్రభు దగ్గరికి వెళ్ళారంట. ప్రభు దగ్గర వెళ్తే బయట జరిగిన సంభాషణ లోపల నేను తెలియదు. అయినప్పటికీ ఆ యొక్క పేతురుతో ఏం మాట్లాడతారంట, అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడకముందే అన్నాడు. బయట సంభాషణ ఆ యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? బయట సంభాషణ నీకేం తెలుస్తుంది? ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. భూరాజులు సొంగమును పన్నును ఎవరి యొక్క వసూలు చేయదు? కుమారుని యొక్కనా అన్యుల యొక్కనా అని అడిగాడు. అతడు అన్యుల యొక్కనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారుడు స్వతంత్రులే, ఆయనను మనము వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు, అదే మనము వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకులు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాడు. పన్ను కట్టినందుకు ఎప్పుడు కట్టలేదా? కట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ధర్మం పన్ను అది కట్టినందుకు. ఆ పన్ను కట్టిన సందర్భంలో సృష్టికర్త అని తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు సృష్టికర్త తెలియజేస్తున్నారు. నువ్వు సముద్రానికి వెళ్ళి జ్ఞానం వేసి, ఎందుకంటే వాళ్ళు జాలాలి కదా, శిష్యులు జాలాలి, పేదలు జాలం కనుక నువ్వు జ్ఞానం పట్టుకెళ్ళి సముద్రంకి వెళ్ళి, ఏమంటే పక్కనే సముద్రం, ఇంటి పక్కనే ఏమంటే సముద్రంకి వెళ్ళి జ్ఞానం వేసి మొదట వచ్చి చేప నోట్లో ఏమంటుంది గాలం వేసి మొదటి పైకి వచ్చి చేపలు పట్టుకొని దాని నోరు తెరచిన ఒక శకులు దొరుకుతుంది. అంటే ఇద్దరికి పన్ను సరిపోయేలాగా అరశకులు కట్టాలి మనిషికి. దాన్ని తీసుకుని నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా పన్ను కట్టారని, ఏమండి సామాన్య మానవుడిగా ఆయన అధికారులు లోబడి ఉన్నారని, అది లోకాలను తెలియజేయడానికి, సమాజాన్ని తెలియజేయడానికి అధికారులు లోబడి ఉండాలి చెప్పడానికి ఆయన కూడా లోబడ్డారని, పన్ను కట్టారని, ఆ సందర్భంలో ఈయన సృష్టికర్త ఉన్నాడని, యశ్వరగారుని సృష్టికర్త ఉన్నాడని, సముద్రంలో చేప అందులో రూపాయలు ఉండడం కాసులు. మూడో సంగతి, ఆయన ఉన్నవారికి మేలు కలుగుతుందండి. ఎవరు కట్టాలని, ఎవరి పని ఎవరికి కట్టాలంటే దేవుడు గారు కూడా కట్టాలి, ఈయనే కట్టాలి. ఆయన ఉన్నవారు అవసరాలు తీరుతాయని మూడు సంగతులు ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నాయి. తర్వాత మత్తయి సువార్త 22-23. అందుకైనా అలాగైతే కైసరుని కైసరునకును దేవునికి చెల్లించడని వారితో చెప్పారు. రెండోసారి కూడా సందర్భం వచ్చిందండి. ఏమంటే మనకు పన్ను కట్టరా అని మంది వచ్చారు. అంటే అయితే నేను
ఈ పైన ముద్ర ఎవరిది, ఈ బొమ్మ ఎవరిది అని అడిగారు. కైసరి అంటారు. అందుకే కైసరి కట్టి పలకట్టు, దేవుడికి ఇచ్చేయి అంటే రెండు విషయాలు ఇక్కడ చెప్పబడతారు. ప్రభుత్వాన్ని ఎందుకు పలకట్టాలంటే ఏమండి, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు జరగాలి అంటే ప్రజలే దానిని సమకూర్చాలి అనే విషయాన్ని చెప్పడానికి నువ్వు పలుకట్టు అని దేవుడు కైసరికి ఇచ్చేయి అంటే ప్రభుత్వానికి చెల్లించవలసినవి చెల్లించాలి. ఈవేళ ట్యాక్స్ అంటారు, దాన్ని ఏమంటారంటే ట్యాక్స్ కట్టాలి. ఏమంటే కోట్లాది రూపాయలు వ్యాపారం చేసేవాడు, వాళ్ళకి ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం సరిగ్గా ఆ కార్యక్రమాలు చేయలేదు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి మీద ఉన్న ఆ బాధ్యతను బట్టి ఆ ట్యాక్స్ వారికి కట్టవలసిన అవసరం ఉంది, ఆ పన్ను కట్టవలసిన అవసరం ఉందని అదే సమయంలో దేవునికి ఇవ్వాలంట. ఎవరికంటే అంటే ప్రభుత్వం కార్యక్రమాలు జరగాలంటే ధనం కావాలి, పన్ను రూపంలో ప్రజలు చెల్లించాలి. దేవుని సేవ జరగాలంటే దేవునికి కూడా కానుకలు దేవునికి ఇవ్వాలని చెప్పి ఇక్కడేమో దేవుని సేవకి, అక్కడ ప్రజల సేవకి ఈ రెండు విధాల పన్ను అనగా కార్యక్రమాలు జరగాలని యేసు ప్రభు గారు చక్కగా చెప్పడం జరిగిందని మనం వింటున్నాం. ఇప్పుడు 13:8 రోమా, ఒకని నగుడు ప్రేమించే విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చయడవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ప్రేమ, పొరుగువారిని ప్రేమించాలి. ఈ వాక్యంలో ఒక అమూల్యమైన సంగతి తెలిసింది. ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడని చెప్పలేదు. అంటే రోమా సంఘంలో, రోమాపట్న క్రీస్తు సంఘంలో యూదులు ఉన్నారు, అంజులు ఉన్నారు. కనుక యూదులు కూడా అక్కడ బోధించబడుతున్నారు అన్నమాట. రోమా సంఘం అనేమాట. ఏం చేస్తారంట, నీ పొరుగు వారిని ప్రేమించాలన్న వాక్యంతో సంక్షేమముగా నీ పొరుగు వారిని ప్రేమించి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మత్తయి సువార్త 7:12 యేసు ప్రభు వారు ముందుగా చెప్పిన మాట ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 7:12, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుతారో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఒక మనుషుడి ద్వారా మనకి ఏమి కావాలని కోరుతామో నువ్వు కూడా అలా చేయవయ్యా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, ఒక మనుషుడి ద్వారా నీకు ఏమి చేయాలని కోరుకుంటావో మీరు కూడా అలా చేయండి. అలాగే మీరు కూడా చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది, ఇద్దరి మధ్య క్షేమం ఉంటుంది, ఇద్దరు మేలు పొందుతారని యేసు ప్రభు గారు ఆ క్రమంలో ఇది ధర్మశాస్త్రం బోధించింది, ప్రవక్తల ఉపదేశం కూడా అని చెప్పడం జరిగింది. చిన్ని అసలు అంటాడు, ఎందుకంటే అందమ్మ ఇందమంట కదా, ఆ మాట యేసు ప్రభు చెప్తారు. అన్నీ ఏమంటే మన పొరుగు వారు అన్ని కావాలని వస్తాం, అందించుకోవడానికి వెళ్ళాలి కదా అనే విషయాన్ని యేసు ప్రభు గారు ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అంటే ఏంటది, 8వ వచనంలో పొరుగు వారిని ప్రేమించడం మాటకి ముందుగానే యేసు ప్రభు గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22:37-40 వరకు చూసినట్లయితే, అందుకే ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడనన్నది అది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞలు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకు ఆధారమైనవని అతనితో చెప్పాను. ఏమంటే
ప్రేమించమని చెప్పిన దేవుడు ప్రభు ఏం చేశారంటే మన 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 పాపముల కొరకు ఏమండి మన కొరకు ప్రాణం ధారపోసారు. మొదటి పత్రిక 3:16 చదవండి. చూడండి ఆయన ప్రేమ చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎంటిదనిన. చూసారా ఇక్కడ ఏమంటే మాటతో చెప్పలేదండి. ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ చూపించి ప్రాణం పెట్టి ఆయన ప్రేమను కనపరిచినారు. మరి మనం ఎలా ప్రేమించారు? మన మానవుడు దేవుడిని అంటే ఇప్పుడు మరి మానవుడు దేవుడిని ఎలా ప్రేమిస్తాడు అంటే రోమియోలు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు సువార్త లోబడితేనే ఇవాళ మానవుడు దేవుడిని ప్రేమించిన వాడు అవుతాడు. మానవుడు ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు. అది నమ్మి లోబడిన వాడు దేవుడిని ప్రేమించిన వాడు. దేవుని ప్రేమించిన వాడు పొరుగు వాడు కూడా ప్రేమించాడు. ఈ ప్రేమ దైవ ధర్మం. ఆయన ప్రేమమయుడైన దేవుడు ప్రభువు మనకి ప్రేమ నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 13:34లో మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇదే ప్రేమ నేర్పడం. ప్రేమమయుడు ప్రేమ నేర్పడం. మరి వేళ లోకంలో ఉంది ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఈవేళ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులు ఎలా ఉండాలి? సమాజానికి ఆదర్శ ఇవ్వాలి. అసూయ ద్వేషాలు కాదు, ప్రేమ. మీరు ఒకరినొకరు ప్రేమించవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది ఇక్కడ. ఏమండి గలతీ 5:14లో 8వ వచనానికి 8వ చెప్తున్నాడు. జాగ్రత్త. 5:14 ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమైనదే. ధర్మశాస్త్రం అంతా అంటే పాత్రంతా ఏం చెప్పింది అంటే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమనే చెప్పింది కదా అంటారు పరిశుద్ధాత్ముడు. గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు, పత్రిక రాస్తున్నారు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమని మాటలోనే ఆయన ధర్మశాస్త్రం సంపూర్ణమైనది. సంపూర్ణంగా ఏం చెప్తుంది ధర్మశాస్త్రం అంటే నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది అన్నారు. 52:8లో మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరే నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారు. చూసుకోండి, అదే మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుమను. లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు సమాజంలో బాగుగా ప్రవర్తించేవాడు కాదు, బాగుగా ప్రవర్తించేవాడు కాదు. అది దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడి కూడా నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించాలి. ద్వేషించడం కాదు, కలవాడడం కాదు. లోకమందిగా ద్వేషిస్తున్న కలవాడతారు తప్ప ప్రేమ నశించిపోతుంది. ఇప్పుడు 13:9లో ఎలా కనుక వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశపోవద్దు, అనునవి
ధర్మశాస్త్రంలో సంగతులు జ్ఞాపకం చేస్తాడు ప్రభువా. పరిశుద్ధాత్మ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్ర సంగతులు. యేసు ప్రభు వారు ఒక పరలోకాన్ని కోరుకున్న వ్యక్తికి ఏం చెప్పారో మనం చూద్దాం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి. మత్తయి సువార్త 19:12-19 వరకు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారు ప్రేమింపవలెను అన్నది అని చెప్పాడు. మత్తయి సువార్త 19:17 ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలని కోరాడండి. ఆయన ఏమన్నాడు, మరి దేవుని ఆజ్ఞలు పాటించావా అని అడిగాడు. నాకు భార్య నుంచి అని చెప్పాడు. ఆ భార్య అన్నాడు, ఏంటి ఆజ్ఞలు అన్నాడు. ఆ ఆజ్ఞలు ఏంటంటే అన్నాడు. అప్పుడు యేసుప్రభువు చెప్తారు ఆజ్ఞలు ఏంటో. పాత నిబంధన ఆజ్ఞలు: నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలిపోవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్నది అని చెప్పాడు. ఏమండి, ధర్మశాస్త్రం అదే మాట, ప్రవక్తలు అదే మాట. యేసుప్రభువు కూడా ఆ విషయాన్ని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ముందు వాక్యంలో కూడా మనం చూసాం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని యేసుప్రభువు స్వయంగా చెప్పారు. ఇందులో మూలము ప్రేమ. పొరుగువారిని ఏ కారణం చేత పొరుగువారిని ద్వేషించకూడదు. పొరుగువారిని ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. పొరుగువారిని ప్రేమిస్తే ఆ పొరుగువారిని ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమ కలిగి ఉంటాడు. 10వ వచనం, ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. అదే ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండగా ధర్మశాస్త్రము నెరవేర్చడే. రోమా పట్టణంలో క్రీస్తు సంఘం యూదులకి ధర్మశాస్త్రం ఎదిగిన వారికి మళ్ళా ఆ వాక్యము పౌలు గారు అందిస్తున్నాడు పత్రిక ద్వారా. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగిన ధర్మశాస్త్రము నెరవేర్చడే. అంటే క్రీస్తు సంఘం ఎలా ఉన్నప్పుడు ఎలా చూడండి, రోమా పట్టణంలో క్రీస్తు సంఘంలో అన్యులను ఈ యూదులను సరిగ్గా ప్రేమించడం లేదు, కీడు చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు. కనుక వారికి ఈ సంగతి చెప్పడంలో ముఖ్యంగా ఆయన పత్రికలో ఈ 10వ వచనం జ్ఞాపకం చేస్తారు. ప్రేమ పొరుగువాని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండగా ధర్మశాస్త్రము నెరవేర్చదే అని యూదులకు మరొకసారి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. క్రైస్తవులైన యూదులకు జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఏమండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అధ్యాయం అంతా ప్రేమ గురించి ఉంటుంది. అధ్యాయం అంతా ప్రేమ అనే మాట 9 సార్లు ఉంటుందండి. అందులో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అనే వాక్యము 9 సార్లు. మానవ జీవితంలో శ్రేష్టమైన సేవ శ్రేష్టమైనది ప్రేమ. అదే అన్నమాట. ఆఖరి మాట ఏంటంటే ఏమండి, ఆఖరి మాట ఏంటంటే ప్రేమ. అక్కడ ఏం చేస్తారు, కాగా ప్రేమ ఏంటి మరి మళ్ళీ చెప్పండి. విశ్వాసం. అదే మనుషులు ఏముండాలండి,
దేవుని ప్రేమించకపోతే, పొరుగువారిని ప్రేమించకపోతే ఆ నిరీక్షణ వృధా కదా, వృధా అయిపోతుంది కదా. అందుకని వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ, శ్రేష్టమైనది ప్రేమ. ఎంత చక్కగా నేర్పిస్తున్నాడు దేవుడు చూడండి. తర్వాత గలతీ 5:22 చూడండి. మరి అందులో మనకి ఆత్మఫలాలు ఉన్నాయండి. ఆత్మఫలములో మొట్టమొదటి ఫలం ఏంటండి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. క్రైస్తవుడు ఏమి కలిగి ఉండాలి? గలతీ 5:22 ఆత్మఫలములు. అందులో మొదటి ప్రేమ. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఆత్మఫలాల్లో మొట్టమొదటి ప్రేమ. ప్రేమ రామపత్రిక 7:11 అధ్యాయము. ఈవేళ మనం ధ్యానించే వారికి ఏమి నేర్పిస్తుంది? ఎవరు క్రైస్తవులకు ఏమి నేర్పిస్తుంది? సమాజానికి ఏమి కావాలి? ఇప్పుడు ప్రేమ. నువ్వు ఆత్మఫలం కలిగి ఉండాలి. దేవునికి ఫలాలు అర్పించాలంటే ఆత్మఫలం కలిగి ఉండాలి. అందులో మొట్టమొదటి ప్రేమ. అనే విషయాన్ని చాలా చక్కగా ఆ యొక్క ఆత్మఫలాల విషయంలో మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు 11వ వచనం, రోమా 13 మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ పొందిన వారు ఏమండి? రక్షణ పొందిన వారు క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉండాలట? కాలం గుర్తెరిగి ఉండాలట, సమయం గుర్తెరిగి ఉండాలట. మరియు మీరు కాలము నెరిగి ఏమండి? ఆరాధన ఎలా వస్తున్నారు? ఆరాధన మొదటి ప్రార్థన అంటున్నారా? పాయింట్ ముఖ్యమైన ఏమండి? కోటాలు దేవుని వాక్యము ధ్యానించే ఆ సమయం దైవ సన్నిధిని ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నారా? నిద్రలో ఉన్నారా? నిద్రమత్తు అని మరి మెలుగుగా ఉన్నారు, కానీ నిద్రమత్తులో ఉన్నారు. ఏమండి? మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. కాలం నెరిగి ప్రయాణం చేస్తే ఆ రక్షణ నీవు ఎల్లప్పుడూ ఆ రక్షణలో ఆనందంలో ప్రయాణం చేసే ఆ రక్షణ భాగ్యంలో నువ్వు నేను ఉన్నట్టు ఖచ్చితంగా గుర్తించగలము, పొందగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రైస్తవుడు ఎఫెసీ పట్టణంలో క్రీస్తు సంఘంలో ఆ క్రైస్తవుడు ఆ విశ్వాసం ఎలా ఉన్నాడట? నిద్రపోతున్నాడట, నిద్రమత్తులో ఉన్నాడట, దేవుడు పనిచేసేలాగా లేడట. నిద్రపోయాడు పనిచేయడు, నిద్రపోయాడు పనిచేయడు, పడుకుంటాడు. అదే అర్థం. పనిచేయడం దేవుడి పని. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని పనిచేయి, దేవుడు పనిచేయి. మృతులలో ఉండలేమో. ఈ నిద్రమత్త ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అంటే ఆత్మీయ మళ్ళీ చనిపోయే ప్రమాదం. అపరాధం చేత పాపం చేత చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు దేవుడు. మళ్ళా ఆ స్థితి ఆత్మస్థితి మళ్ళీ నాశనం అయిపోతుంది నువ్వు నిద్రమత్తులో
కొనసాగించుకుంటూ చక్కని ప్రయాణం సాగుతుంది. కనుక నిద్రమత్తుగా ఉన్నట్టు కాకుండా, అనగా దేవుని పని చేయడానికి శ్రద్ధ కలిగి, నిద్రపోయాడు మా పని చేయలేరు కనుక దేవుని పని చేయడానికి సిద్ధపడినట్టయితే వారు నిద్రమత్తు గలవారు కాము, పని కలిగి ఉన్నాము అనే మాట ఇక్కడ స్పష్టంగా చెప్పడం. ఫిలిప్పీ పత్రిక 2:12 భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అదే రక్షణ సొంతం చేశాడు దేవుడు. పాప క్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చాడు. రక్షణ సొంతం అయిపోయింది, పరలోకం సొంతం అయిపోయింది. అందుకని భయముతో వణకుతో రక్షణ కాపాడుకోమని హెచ్చరిక వచ్చింది. నీకు దగ్గర నీకు సొంతమయ్యింది, ఇక్కడ దగ్గర అన్నాడు, నీకు సొంతమైపోతుంది అన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో నీకు రక్షణ సమీపంగా ఉంది అన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో సొంతమైపోతుందని చెప్తున్నాడు. అక్కడ 2:12 భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఏం చేయాలి మనం? ఏమంటే నిద్రమత్తులు ఉంటే ఏం కొనసాగాలో? అందుకని భయపడాలంట, భయపడాలంట, వణుకుతోనంటే దేవుని సేవ చేయాలంట. దేవుని కార్యాల్లో నీవు నీ సమయము, నీ యొక్క విశ్వాసము, ఈ రక్షణ కాపాడుకునే భయంతో నీ ప్రయాణం, నా ప్రయాణము సాగాలని చెప్పి ఈ వాక్యంలో తెలియజేయబడు. రక్షణ సొంతమైంది అన్నాడు. ఏమండి ఏంటో సొంతము అని అంటే ఎఫెసీయుల రాసిన పత్రిక 2:6 చూడండి సార్. రక్షణ సొంతం ఏంటి? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన రక్షణ పొందిన వాడు దేవుని దగ్గర ఉపకారం పొందాడంటండి. అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, అదిగోండి రక్షణ సొంతమైందంటే అర్థం ఏంటంటే, ఏమంటే ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఆ క్షణమందే పరలోకంలో ఏమంటే ప్రభుత్వం నిన్ను కూర్చోబెట్టేశాడు. సొంతమైపోయింది, నరకం లేదు, పరలోకంలో చోటు. దాని వరకు వణకుతోనూ భయముతోనూ నీ సొంత రక్షణ సొంతమైపోయింది అనే విషయాన్ని ఎంత చక్కగా చెప్పి పరలోకంలో నేను కూర్చొని పెట్టేశాడంట. పరలోకంలో ఆ బంగారు సింహాసనం నీకు సిద్ధపరిచేయడంట. ఆయన సీటు రెడీ చేశాడంట. అంటే రక్షణ రెడీగా ఉంది. అందుకని కాపాడుకో. మొదటి కొరింథీ పత్రిక 7:31 ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింప నటును ఉండవలను. ఏదైనగా ఈ లోకము నటన గతించుతున్నది. అందుకోండి నేను ఎప్పుడు పిలుస్తానో తెలీదు, ఎప్పుడు వస్తానో తెలీదు. నీ రక్షణ కాపాడుకుంటున్నావా? నీ సొంతమైన రక్షణ నీ కాపాడుకుంటున్నావా? భయం కలిగి ఉన్నావా? వణకుతో ఉన్నావా? నిద్రమత్తు లేకుండా సేవ చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావా అని విషయం. 29 చదువు అందులో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలం సంకుచితమైనది కనుక ఇక మీదట భార్య లేనట్టును ఏడ్చేవారు ఏడనట్టును సంతోషపడేవారు సంతోషపడనట్లును కొనువారు తాను కొనినది తమది కానట్టును ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టును ఉండవలను. ఏదైనా
భార్య మీద, భర్త మీద, అవకాశం మీద మా మనసు అంతా అక్కడ ఉందేమో అనే విషయాన్ని జాగ్రత్త, ఈ లోక నటనగా తీసుకుపోతుంది, నువ్వు జాగ్రత్త ఉండు అనే విషయాన్ని. ఎందుకంటే రక్షణ కాపాడుకోవాలి, రక్షణ నీకు చేరుకోదు కనుక, ముఖ్యమైన నీ జీవితం రక్షణే కనుక అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు. కావున ఇతరులు నిద్రపోక వెలుగుగా ఉండి మత్తులు కాక తిందుము యుందుము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము. మనం ఎవరు చీకటి వారు, పగటి వారమా? అంటే పాపంలో ఉన్నామా, పరిశుద్ధంలో ఉన్నామా? పరిశుద్ధులు కనుక మత్తులమై ఉండక, అంటే సాధారణ ప్రజలమా, దేవుని ప్రజలమా? దేవుని ప్రజలు. అది మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రావమును ధరించుకొనుము. అదే అవన్నీ ధరించుకొని ప్రయాణం సాగుతుంది, కానీ మన రక్షణ కాపాడుకోలేదు. రోమా 11:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూసుకోండి, ఇక్కడ ఏం చెప్తారు. క్రైస్తవుడు, ప్రభు శిష్యుడు, ప్రభు భక్తుడు యుద్ధోపకరణం ధరించుకోవాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. రాత్రి చాలా గడిచి పగలు సమీపం ఉన్నది కనుక పాపం పోయింది, పరిశుద్ధమయ్యాం, సాధారణ దేవుళ్ళకి వచ్చాం కనుక మనం అది అంధకార క్రియలను, ఏ క్రియలంటే పాప క్రియలు విసర్జించి, మళ్ళా పాపం చేయడానికి కాదు ప్రభు నమ్ముతా, మళ్ళా పాపం చేయడానికి కాదు రక్షణ పొందుతా, మళ్ళా పాపం చేయడానికి కాదు ఆరాధిస్తుంటా, విసర్జించి అని మాట. ఏమండి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నాము. 1 పేతురు 4:7-8 అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఏముందండి? స్వస్థ బుద్ధి. బుద్ధికి రోగం ఉందండి. బుద్ధిగా ఉందా? మొదటి 4:7-8 స్వస్థ బుద్ధి అంటాడు. అయితే ఏమండి, అంధకార క్రియలు విడిచిపెట్టడం అర్థం ఏంటండి? అంధకార క్రియలు ఉన్న కూడా ఏముంది? బుద్ధికి రోగం ఉంది, స్వస్థ బుద్ధి లేదు. అదన్నమాట. స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయటకు మెలకువగా ఉండి, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. అదే ఏ ప్రేమ అంటే? ఎక్కువ ప్రేమ. ఎవరి మీద? ఏమండి, ఈ కుటుంబం మీద, నీ భార్య పిల్లల మీద కాదు, సంఘం సహోదరుడి మీద. అదే తర్వాతే నెక్స్ట్ సంఘం తర్వాత నెక్స్ట్ భార్య పిల్లల ప్రేమ. ముందు దేవుని ప్రేమించడం, సంఘం ప్రేమించడం, తన కుటుంబాన్ని ప్రేమించడం, సమాజాన్ని ప్రేమించడం, అంత ప్రేమే. మిగడముగా అన్నిటికంటే ముఖ్య
అది స్వస్థ బుద్ధి కలిగిన వారు చేసే పని. కాబట్టి 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు. దేవుని కోరిక ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కడు కూడా నాశనం అయిపోకూడదంటే అది దేవుని ప్రేమ. అందుకే దీర్ఘశాంతం గలవాడు అన్నాడు. ఎన్ని పాపాలు చేస్తానా ఆయన అలా చూస్తున్నట్టు అయిపోయాడు అనమాట. ఎందుకు ఆయన దేవుడన్నా కూడా ఉన్నాడా అంటారు ఒక్కోసారి. చూస్తాడు అలా మాట్లాడేమని. అదే మొదటి యోహాను పత్రిక 2:18 చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిని కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుమో. ఎవరు వస్తారంటే అనేకులైన క్రీస్తు విరోధులు. అనేకులైన క్రీస్తు విరోధులు ఎవరాడు? రవి గారు ఉదయం కోటానికి వెళ్ళారు కదా. ఉదయం కోటానికి వెళ్ళినా అక్కడ ఎవరున్నారు? అబద్ధ బాధకుడు క్రీస్తు విరోధి. ఒక సహోదరి 96 సంవత్సరాలు ఆవిడ రక్షణ కాపాడు. మరి ఆ కుటుంబం అంతా కూడా అందరూ ప్రభుని నమ్మాలి, కానీ క్రీస్తు విరోధులు వారిని చేర్చేశారు. లోకమంతా ఉన్నారు. ఏమండి నీ 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 ఇంటి ప్రక్కన ఉన్నారు, నీ గ్రామంలో ఉన్నారు, ఏమండి నీ ఇంట్లోనే ఉన్నారు క్రీస్తు విరోధులు. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నాడు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకున్నాము. ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వాట్సాప్. మరి అది ఆన్ చేసినట్టు ఎంతమంది అబద్ధ భావాలు వచ్చేసారు. లాస్ట్కి ఏం చెప్తారంటే క్రీస్తు సంఘము శుద్ధ మోసము, శుద్ధ అబద్ధ భావం అని చెప్పి తిరిగి రివర్స్ ప్రార్థన చేస్తారు అన్నమాట. అది మొన్న ఎప్పుడు చూశానండి. క్రీస్తు సంఘం కూడా అబద్ధమేనంట. ఏమండి ప్రార్థన 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని ఇందులో వాడు సాధనలు గైకొని వాడును ధాన్యుడు. ఏమండి అంధకార క్రియలు విసర్జించాలని ఏం చేయాలి? 12 ఇదిగోండి అంధకార క్రియలు విసర్జించాలి అని చెప్పాలంటే నువ్వు నేను పరిశుద్ధ గ్రంథం చదవాలి ఎల్లప్పుడు, వాక్యం వినాలి ఎల్లప్పుడు, వాక్య ప్రకారం జీవించాలి ఎల్లప్పుడు. 3 సంగతులు జరగాలి. అప్పుడే నువ్వు అంధకార క్రియలు విసర్జించిన వాడు అవుతావు. ఏమండి ఇవాళ భక్తులు ఏంటి, బైబిల్ ప్రతి ఇంట్లో 5 బైబిల్ ఉంటాయండి. ఆ బూట్లో అలవాట్ల ఒక్కడు కూడా బైబిల్ చదవరు. ఏమంటే సమయాలు కూడా ఉంటాయి. వాక్యం ఏం చెప్తుందో దొరుకుతుందో వాక్యానికి ఇష్టపడరు, వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. క్రైస్తవుడేంటి, భక్తుడేంటి, భక్తురాలేంటి ఎలా అవుతారు? ఎలా అంధకార క్రియలు ఎలా విసర్జించగలుగుతారు వాక్యం లేనప్పుడు? అంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఆ ప్రకారము జీవించినప్పుడే అంధకార క్రియలను విసర్జించగలవు. 12 ముఖ్యమైన మాట అదేనండి. 13-12 అందువరకే ఇన్ని విషయాలు మనకి
పత్రికలో చెప్పబడుతుంది. చెప్పండి మాట అందరూ. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఏమండి, అంతకాలం ఏం చేసిన కాలేదో విసర్జించిన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిన మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసుకోవాలని మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు గురిపల్పవాలని ఆలోచించము. అంటే అంధకార క్రియలు విసర్జించాలంటే నువ్వు క్రైస్తవుడిగా, దేవుడి భక్తుడిగా, భక్తురాలుగా ఎక్కడుండాలంట? సంఘంతో ఉండాలంట. సమాజం సంఘంతో ఉండాలంట. ఆరాధన ఉండాలంట. సంఘ సేవలో ఉండాలంట. ఏమండి, ఇంకేం చేయాలంట? ఒకటి ఇంకా టైం కదా, ఆదివారం కదా, ఇంకా సిద్ధపడరండి. ఏమంటే టైం అయింది కదా, మొదటి ప్రార్థనలు ఉండాలి కదా. ఇటువంటి హెచ్చరిక కూడా చేయాలంట. పురుగొల్పుకోవాలంట. ఒకళ్ళ పురుగొల్పుకోవాలి. హెచ్చరించు. ఆ దినం ఏ దినము? ఆరాధన దినము. సమీపించిన కొలది మీరు చూసిన కొలది అంటే శనివారం నుంచే సిద్ధపాటు. శనివారం నుంచే మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమతో చెప్పాలంట. ప్రేమతో. రేపు ఆదివారం కదా సిద్ధపడి త్వరగా సిద్ధపడతాం. ఎందుకంటే అందరికీ ముందుంటున్నాం ఏదో చెప్పుకోవాలంటే క్రైస్తువులు. ఏమంటే కుటుంబంలో 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు. ఈ దేవుడి మాటలు రావు. ఎంత సదా లోపల సదా అంతా మాట్లాడుకుంటారు. శనివారం ఎప్పుడైనా మీరు చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు, రేపు ఆదివారం అందగడ ఎప్పుడైనా చెప్పుకున్నారు మీరు చెప్పండి. చెప్పరా? వెరీ గుడ్. ఆదివారం గురించి మాట్లాడాలంటే అది సమాజం గురించి మాట్లాడాలి, సంఘం గురించి మాట్లాడాలి, ఆరాధన గురించి మాట్లాడాలి. ప్రేమతో పురుగొల్పాలి. ప్రేమతో నువ్వు ఆరాధన ఒకరికి జ్ఞాపకం చేస్తున్నావు అంటే తనని ప్రేమ అన్నమాట. అది కూడా అర్థమైందంటే ఆ విషయం. ప్రేమ చూపుటకును సత్కార్యం అంటే మంచి కార్యం ఏదైనా ఉందంటే అది సంఘంతో ఉండడమే. సంఘం గురించి నువ్వు పురుగొల్పడమే. ఒక వ్యక్తిని, ఒక సహోదరి అదే అది సత్కార్యం. పురుగొల్పడం సత్కార్యం. ఆలోచన ఉండాలండి. 2 Corinthians 10:4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైనవే. యుద్ధోపకరణం అండి. రక్షణ కాపాడుకునే కార్యక్రమం అంతా యుద్ధోపకరణాలు. యుద్ధోపకరణాలు దేవుడు ఇచ్చాడట. మన దగ్గర లేవు. దేవుడు ఇచ్చాడు. మీరు వాట్సాప్లో చెప్తారు, మీ ట్యాంకు ఆ ట్రాక్టర్గా మీ దగ్గర ఉన్నాయా? ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఈ యుద్ధోపకరణం మన దగ్గర ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అవి వాడుకోవాలి. ఏమండి? 2 Corinthians 6. దేని గురించి యుద్ధోపకరణాలు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత. ఏ దుర్గములు? అబద్ధ పాదులతో కట్టిన దుర్గాలు ఉన్నాయండి. దాన్ని పడగొట్టాలని సత్యం చెప్పాలి. ఆ సత్యం నువ్వు ధరించుకుని ఉండాలి. సత్యమని ధరించుకుని ఉండాలి. 2 Corinthians 6:6-7. 2 Corinthians పవిత్రతతోనూ జ్ఞానంతోనూ
దీర్ఘశాంతముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ ఆత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పుడు వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అని ఇన్ని ఉండాలంటే ఇంటి దగ్గర క్రైస్తవుల దగ్గర ఇవి ఉండాలంటండి. యుద్ధోపకరణలు ఇవి ఏమంటే శాస్త్రాలతో యుద్ధం చేయాలంటే అబద్ధాలు యుద్ధం చేయాలంటే కత్తి కాదు, కత్తి కాదు, బాబులే కాదు. ఏమన్నా కొంచెం అంతా చెప్పండి. పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయతోను దయగలవాడు పరిశుద్ధాత్మ వలనను అని వాక్యం వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుడు వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండాలి. అది క్రైస్తవుడు, అది యుద్ధోపకరణమే. ప్రతి క్రైస్తవుడికి దేవుడి ఇచ్చినవి ధరించుకొని ఉండాలి. ఎఫెసీయులు 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించాలి. నిష్ఫలమైన అంధకార క్రియలు పాలువారై ఉండగా వాటిని ఖండించాలి. నువ్వు పాపం ఉండకూడదంట, పాపం చేసే వారిని ఖండించాలంట. ఈ ఆయుధాలు కలిగి, ఏ ఆయుధాలు? పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ ఇవన్నీ కలిగి నువ్వు విశ్వాసి కాబట్టి అంధకార క్రియలు పాల్గొడి ఉండగా వాటిని ఖండించాలంటే 5 నువ్వు తప్పు చేయకుండా అప్పుడు ఖండించాలి, పాపం చేయకుండా ఖండించాలి. అందుకే నువ్వు ధరించి ఉండాలి కొన్ని ఆయుధాలు. ఏంటవి? పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, వాక్యప్రకార జీవితము, ఏమండి నిష్కపటమైన ప్రేమ, ఇవన్నీ ధరించుకున్నప్పుడు పాపం చేసిన కాదు. ఆ పాపం నువ్వు వెళ్ళకూడదు. నీతి ఆయుధములు ఖండించే పని అవకాశం మనకి సత్యంలో అబద్ధాన్ని ఖండించే సత్యం. వెళ్ళారు సహోదరులు వెళ్ళారు అక్కడ దానికి దొరికిన సమయం వచ్చి కొన్ని మాటలు ఖండించారు. తప్పు మీరు చేస్తుందా అని ఖండించాలి. అందుకు నీ దగ్గర కొన్ని ఆయుధాలు ఉండాలి. ఎఫెసీ 6:11 ఇగో 5 ఆయుధాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచమును ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. మరి ధరించుకోవాలి కదా. ధరించుకోకపోతే ఎలా యుద్ధం చేయగలం? ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆ ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి సర్వాంగ కవచమును విశ్వాసి ధరించుకోవాలంట. అంటే క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తు సైనికుడు. ఎలాగనగా మీరు మీ నడుమునకు సత్యమును గట్టియు కట్టుకొని నీతియను మహిమను తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము డాలు పట్టుకుని దానితో దుష్టిని అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులందరూ మరియు రక్షణను శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును
సత్యంలో నిలబడగలవు అనే మాట. ఇంకో మాట ఉందండి అక్కడ 18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనమును మెలకువగా ఉండుడి. జ్ఞాపకం చేసి ప్రార్థన కూడా ఆయుధమే. ప్రార్థన కూడా ఆయన ఇచ్చిన సర్వాంగవసరంలో ఒకటి ప్రార్థన. సత్యము, రక్షణ, సువార్త ఇవన్నీ కూడా ఒకటి ఆయన ఇచ్చాడు. నీ దగ్గర ఉన్నాయా? ఇచ్చాడు కదా. పక్కన తీసుకో, నీ దగ్గర ఉన్నాయా? గ్రహించుకున్నావా? ఏమండి మెలితే జవాబు ఉన్నాడు. ఎన్ని ఇస్తారండి? ఇది ఎంతో ఉన్నాడు కదా. మొత్తం అంతా అరగాలండి, ధరించుకోవాలి కదా. లేదంటే నిలబడ్డాడు, యుద్ధం చేయలేడు, జయం పొందలేడు. అలాగే పోలీసు వారికి లేదా ఆయా డిపార్ట్మెంట్కి యూనిఫార్మ్ ఉంటాయి, అది ప్రభుత్వం ఇస్తారు. ధరించుకుంటేనే ఫలానా ఉద్యోగం లెక్క. మనము రక్షణ సైన్యము ఏమండి పరమ వైద్యుడు కదా దేవుడు. ఏమండి వైద్య బృందము, మళ్ళా రక్షణ సైన్యము, వైద్య బృందము. వైద్యుడు అక్కడే ఉన్నాడు కదా. ఎంతమంది స్టాఫ్ మొదటి దశల పత్రిక 4:12. 4:12 మీ సొంత కార్యములు ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక చదవాలి కదా. ఏమంటే ఇది 12వ వచనానికి మనం ఎన్ని చూసాం. యుద్ధోపకరణమైన సంగతి, తేజస్సం యుద్ధోపకరణంలోనే అని ధరించుకోవడం అనే విషయాన్ని అవి ఎలా వస్తాయంటే ఇక్కడ ఎంత స్పష్టంగా మనము 5-6 పత్రికల్లో మనము ధ్యానించిన తొదకు ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన సర్వాంగం ధరించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. అవన్నీ కూడా మనకి దొరికాయి. ధరించుకొని మనము అనేక ఆత్మ సంపాదన కొరకు, ఏమంటే అబద్ధాన్ని ఖండించి నిలబడడం కొరకు ఇవన్నీ ధరించుకొని ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయం. ఇప్పుడు 13 రామ 13 ఆలయంతో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేఖయు కామ విలాసములైనను భోగిని శ్రేష్ఠులైనను లేఖయు కాలమైనను మచ్చరమైన లేఖయు పగటైన నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అది ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తుడు ఎలా ఉన్నాడు? రామపట్నం క్రైస్తుడు ఎలా ఉన్నాడు? అల్లంతా కూడిన ఆటపాటలు ఉన్నాయి, మత్తులు అన్నారు. ఏమండి ఆరాధనలో రొట్టె వేస్తున్నారు, బయటికి మొత్తం ఉంటారు. ఇవాళ క్రైస్తులు కూడా అల్లంతా కూడా ఆటపాటలు అంటే ఏంటండి? అల్లా క్రైస్తవుల ఎన్ని వచ్చేసి అల్లంతా ఆటపాటలు. దాని మత్తు అయినను కామ విలాసమైనను భోగిని శ్రేష్ఠమైన లేఖ క్రైస్తవులు ఉన్నాయి. అన్ని క్రైస్తవులు ఉన్నాయి. రామ సంఘంలో ఉన్నాయి. కలహమైనను కలహం ఉంది, మత్సరం ఉంది. లేక కూడా చెప్తున్నా యూదులు అందులో ఉన్నారు. వాళ్ళ కలహం ఉంది, మత్సరం ఉంది. లేఖయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము. మన సంఘాల్లో అనేక కులస్తులు మతస్థులు ఉంటారు. మరి అందరినీ కూడా ఒకే మార్గంలోకి వచ్చి
చూసాడా ఏంటి వీడు ఇలా ఉన్నాడు, నాకంటే బాగున్నాడు, నాకంటే బాగా సంపాదించాడు. ఎవరు క్రైస్తవుడు తోడు సహోదరుడు చాలా అసలు క్రైస్తవుడు ఉంది కనుక ఆ కన్సు చాలా మంచిది కాదు. కూడా లంగా అంగి వేసుకుని బట్ట వేసుకుని ఇదేంటి గుడ్డెట్టుకొచ్చాడు దాన్ని ఏది ఏదో సెంటు గుడ్డు, ఆ గుడ్డు పొట్ట మీకు చదువుతున్నాడు. ఏంటంటే ఏమంటే ఎన్నో చూడండి క్రీస్తు సంఘంలో బయటకు వెళ్ళింది మత్తయినను లేక కామ విలాసమైనను పోతులైన లేకయో కలహమైనను మచ్చరమైన లేకయో పగలయందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవడం ఎలా ఉండాలి? క్రైస్తవుడు సంఘంలో ఒక్కొక్కరు ఎలా ఉండాలి? మర్యాద మర్యాద మర్యాద. ప్రతి వ్యక్తిని ఏమండి సహోదరుడు సహోదరి వాళ్ళు గొప్పవాళ్ళ చిన్నవాళ్ళ ఎన్నిక లేని వాళ్ళ ఎన్నికైన వాళ్ళ ఈ చూడకూడదని క్రైస్తవుడు ఎలా చూడాలంట? మర్యాదగా. నిన్న ఆదివారం ఆంధ్రగా వచ్చారండి, బాగా గడ్డంతో బాగా చిక్కిపోయి లింగి కొట్టుకుని ఆనందంగా వస్తే అందరూ ఎంతగా ఆయన అమ్మని ఏం చేసినట్టు మర్యాద ఇచ్చారండి. ఎలా వచ్చింది ఇదే మధ్య ఎందుకు వచ్చా అనలేదు, నాతో సార్ అందరూ ఆనందపడిపోయింది. నేను మర్యాద ఇచ్చాను, రెండు నెలలు కూర్చోండి అక్కడ కూర్చోండి ఇక్కడ నల్లేదని చెప్పి అలా ఆ సంఘం తగ్గట్టు ఆడిపోయాడు. మర్యాద అంటే మొదలు చేసిన పత్రిక 4:12 అలాగనే మాసిదోనియ అంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. అయ్యేనే ప్రేమిస్తున్నారు, అది మర్యాద. సహోదరులారా మీరు ప్రేమయందును మరి ఎక్కువగా అభివృద్ధి పొందడం వల్లని సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎందుకంటే సంఘానికి బయట ఉన్న వాళ్ళు పట్ల కూడా క్రైస్తవులు ఎలా ఉండాలి? అమర్యాద ఉండకూడదు. నీ మర్యాద నీ విజయంగా నీ మర్యాద చూసి నిన్ను ప్రేమించాలి, నీ మాట వారు వినాలి. నీకు ఏమీ కొలువు లేకున్నట్లు మేము నీకు ఆజ్ఞాపించే ప్రకారం మీరు ఎక్కడ పోకూడదా? పరుల జోలికి పోక నీ సొంత కార్యము జరుపుకుండా ఎందును నీ చేతులతో పనిచేయడంలో ఆశ కలిగి ఉండవలనని ఏమండి. ఇప్పుడు క్రైస్తవులు పని పాట లేకుండా ఏమండి గోగుల్లో తిరిగితే అది క్రైస్తవం అనిపించదు. ఖచ్చితంగా పని పాట ఉండాలి, ఏదో పని చేసుకోవాలి, కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏమండి కుటుంబాన్ని పోషించుకోవాలి, మర్యాద జీవించాలి, ఇద్దరు అన్యులు కూడా ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, ప్రేమ గౌరవము క్రైస్తవులు ఉండాలి. లోక 20:34 లోక 21:34 21:34 మీరు అదే తిండి వలనను మత్తు వలనను ఐహిక విచార వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా
మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయము మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఎలా ఉంటారు క్రైస్తవులు? ఏమంటే లోకంలో ఏమంటే సమాజం బాగలేదండి. ఏదో ఆపద మీద రాకుండా, లేదంటే సడన్గా లోపల పెట్టేయచ్చు. నరకాలు పోకుండా, ఇక్కడ కష్టం రాకుండా అక్కడ కష్టం రాకుండా నీకు నువ్వే జాగ్రత్తపడాలి. అది క్రైస్తవుడి బాధ్యత. యేసుప్రభువు చెప్తారు, యేసుప్రభువు చెప్తారు. మొదటి పేతురు 2:17 సహోదర ప్రేమ అందరినీ సన్మానించాలి, సహోదరుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి. 4 ఉన్నాయండి క్రైస్తవుడు. మొదటి పేతురు 2:17. మొదటి పేతురు 2:17. ఏమంటే క్రైస్తవుడు 4 లక్షణాలు ఉండాలండి. ఒకటి, అందరినీ సన్మానించాలి. అందరంటే సంఘంలో ఉన్నారు, బయట ఉన్నారు. అది సంఘంలో సన్మానించాలి అంటే గౌరవించాలి, ప్రేమతో పలకరించకుండా, బయట అంటే లోపల. 2, సహోదరుని ప్రేమించాలి. ఏమంటే అంటే అక్కడ సన్మానం, ఎక్కడ బయట జనానికి గౌరవించాలి, సంఘంలో ప్రేమించాలి. 2, 3, దేవునికి భయపడాలి. క్రైస్తవుడి యొక్క లక్షణాలు. 4, రాజస్థానంలో ఉన్నప్పుడు పరిపాలకులు, అధికారులు, నాయకులు ఉన్నారు, వారిని గౌరవించాలి. ఇది సరిగ్గానండి. సమాజాన్ని సన్మానించాలండి, గౌరవించాలండి. రాజు అంటే అధికార, పరిపాలన, నాయకులు గౌరవించాలండి. సంఘాన్ని ప్రేమించాలండి, దేవునికి భయపడి జీవించాలండి. ఈ 4 లేకపోతే క్రైస్తవ జీవితము విఫలమైపోతాడు. ఎంత చక్కగా చెప్పారండి బాబు. మన క్షేమం ఎంత శ్రద్ధ కలిగినాడు దేవుడు. చూడండి ఆఖరి మాట 11:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని కూడా మనం ఎవరు అంటే క్రీస్తును ధరించుకున్న వారము. మర్చిపోకండి, క్రీస్తు సంఘము, ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడున్నా క్రీస్తును ధరించుకున్నవారు, మత్స్యకవారు కాదు. క్రీస్తు సంఘమే క్రీస్తును ధరించుకున్నవారు. గలతీ 3:27. అందరూ చెప్పండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎంత వరం, ఎంత భాగ్యం. చూడండి, ఇది మత్స్య కూడా లేదు. ఇది అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారే అన్నాడు. రోమాల క్రీస్తు సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్నారంట. గ్రేసులో క్రీస్తు సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్నారంట. మున్సిపల్ కాలంలో క్రీస్తు సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్నారంట. క్రీస్తులోనికి బాప్తిసం ఎలా ఉన్నారంట? శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయంలో ఆలోచన చేసుకోవద్దు. ఏమంటే శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి దేవుని కార్యాలు నెరవేర్చని పిలిచాడు ఆయన. అందుకొచ్చావు క్రీస్తులోనికి. దేవుని కార్యాలు నెరవేర్చాలి. శరీర కార్యాలు ఆలోచించుకో. నీ శరీర సంబంధ విషయాలు దేవుడు నీకు సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరాలు తీర్చినందుకు. ఏమండి అవసరాలు తీర్చి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 6:33 మొదట రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. శరీర సమస్యలు నువ్వు ఆ రాజ్యంలో ఉన్నావు కదా, దేవుడు వెతుకావు కదా, దాన్ని క్రీస్తు ధరించుకున్నావు కదా. ఆ ఆత్మ సమస్యలు వెతుకు, శరీర సమస్యలు కాదు. నీకు శరీర విషయంలో చేయలేదు దేవుడు రెడీగా ఉన్నాడు.
సరైన కార్యములు ఆలోచన చేసుకొని ఇవాళ క్రైస్తవుడు నాశనం అయిపోతున్నాడు, రక్షణ దూరం అయిపోతున్నాడు. రక్షణ పొందినవాడు కూడా రక్షణ కాపాడుకోవాలని కారణం ఏంటంటే శరీర ఆ విషయంలో ఆలోచన చేసుకున్నాడు కనుక ఎప్పుడు తాపత్రయం దేవుని పట్ల ఉండదా తాపత్రయం క్రైస్తవుడు లోకసంగం ఉంటుంది. కనుక భంగపడుతున్న రక్షణ విషయంలో అని మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోమ పట్టణంలో క్రీస్తు సంఘము శరీర విషయంలో ఆలోచన చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. శరీర కార్యం గురించి మనం ఆలోచన కలిగినట్టయితే ఈ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని. కానీ కలిసి 3:1-3 కలిసి 3:1-3 మనం ఊహించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. మనం ఎవరంటే క్రీస్తుతో లేపబడ్డామంట. ఏంటంటే క్రీస్తు ప్రభువు శిలువలో మరణించి సమాధి తిరిగి ఎలా లేచారో బాప్తిజం ద్వారా క్రీస్తులో మనం కూడా లేపబడ్డామంట. అందుకని ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మరి ఏ వెతకాలి? భూ సంబంధం వాటినా పైన వాటినా? క్రైస్తవుడు పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. మనం ఎక్కడ కూర్చోవాలి? అదే దేవుడి దగ్గర కూర్చోవాలి, పరలోకం కూర్చోవాలి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకుని మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పాపం విషయంలో మృతి పొందిన క్రైస్తవుడు పాపం విషయం చనిపోయిన వాడే ఉండాలట. ఉన్నాడు అలాగా. మీరు మృతి పొందాడు. జీవము పరలోకం రెడీగా ఉంది. జీవం అక్కడ దాచబడింది. నీకు ఇచ్చి జీవము. అందుకని పైన వాటిని వెతకండి. 3:10 ఇంకా కలిసే ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి ఏ స్వభావం అంటే ఈ స్వభావము ప్రాచీన స్వభావం అంటే రక్షణ పొందకుండా ఆ క్రియలు, ఆలోచనలు, ఆ యొక్క అలవాట్లు, ప్రాచీన స్వభావం, జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును శరీర కార్యములు ఏం చేయనప్పుడు నవీన స్వభావం పాత జీవితాన్ని బాధపెట్టి నవీన స్వభావం ధరించుకుని ప్రయాణం చేయాలంట. ఇవాళ అలా లేని క్రైస్తవుడు దేవుడికి అసలు సంబంధమే ఉండదు. రక్షణ కోల్పోతున్నట్లు లెక్క. శరీర విషయమే ఆలోచన చేసుకుంటే పాత జీవితాన్ని మళ్ళీ తెచ్చుకోవద్దు అనే విషయాన్ని 12వ వచనం అందులోనే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిలో పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలంట. పాత స్వభావం వదిలేయాలంట. ఇవి ధరించుకోవాలంట. నూతన స్వభావంలో ఉన్న లక్షణాలు ఇవి. క్రైస్తవుడు ఏమి ధరించుకోవాలి? ఏమండి? మొదటి పేరు ఆఖరి మాట 2:11. మీరు మొదటి పేరు 2:11. మీరు అందరూ చెప్పండి. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు.
క్రైస్తవుడు ఏం తెలుసుకోవాలండి? ధరించుకోవాలి. 2:11 మొదటి పేరు 2:11. క్రైస్తవుడు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలండి? క్రైస్తవుడు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలండి? క్రీస్తు సంఘ సభ్యుడు ఏం తెలుసుకోవాలండి? నేను పరదేశిని, యాత్రికుడను అని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే ఎప్పుడు ఇక్కడ ఆలోచన, శరీరం ఆలోచనతో ఉంటాడు తప్ప దేవుడి గురించి ఆలోచించడు, దేవుని పని చేయడు. కనుక మీరు మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు. శరీరాశులను విసర్జించండి, శరీరాశులను విసర్జించండి. క్రైస్తవుడు పరదేశీ యాత్రికుడని గుర్తిరిగి ఈ లోకం శాశ్వతం కాదు. ఏమంటే ఇలాగా ఉన్నంత మట్టుకు లోటు చేయడు, ఉన్నంత మట్టుకే లోటు చేయడు. అందుకని ఈ శరీరాశ విడిచిపెట్టి పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన పరలోక ఆశతో పైన వాటిని చూసుకుంటూ పరలోకానికి అర్హులమని పరలోకానికి సిద్ధపరిచాడు దేవుడు. పరలోకంలో కూర్చోబెట్టాడని ఆ నిత్య జీవాన్ని నేను పూర్తిగా అనుభవించాలని ఆ ప్రయాణం ఆలోచనతో ప్రయాణం చేస్తే, వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా భౌతిక దీవులు ఉన్నాయి, ఆత్మీయ దీవులు ఉన్నాయి. కానీ శరీరాశంతో కూడా మనం ప్రయాణం చేస్తే నీవు ఒక సంగతి మర్చిపోయిన వాడు అవుతావు. ఏంటో సంగతి అంటే నీవు పరదేశీ యాత్రికుడు మర్చిపోతే శరీర క్రియలో లీనమైపోతావు. నువ్వు పరదేశిని యాత్రికుడు జ్ఞాపకం ఉంటే శరీర క్రియలు మర్చిపోయి ఆత్మ క్రియలు చేస్తావు, వాక్య ప్రకారం జీవిస్తావు, ధన్యుడు